పెద్ద మనుషులు. పోలాండ్ రచయిత ఐజాక్ బషేవిస్ సింగర్ కథకు నా తెలుగు అనువాదం. ఊరి పేరు చాల్మ్. అక్కడ పెత్తనం చేయడానికి ఒక కమ్యూనిటీ కౌన్సిల్ ఉందని, దానికి ఒక పెద్ద ఉన్నాడని, వాళ్ళందరూ పిచ్చివాళ్లేనని తెలుసు. అందరికన్నా పెద్ద అధికారి పేరు ఎద్దు, గ్రోనామ్ ఆక్స్. ఇక కౌన్సిల్లో సభ్యులు మత్తు డోపిలెకిష్, దద్దమ్మ, జైన్వెల్ నిన్ని, పిచ్చయ్య, ట్రైటల్ ఫూల్, గాడిద అంటే సెండర్ డాంకీ, ఓటిబుర్ర అంటే ష్మెండ్రిక్ నమ్స్కల్, ఇంకా ముద్దపప్పు ఫైవెల్ థిక్ విట్. ఎన్నికైన పెద్ద ఎద్దు వయసులోనూ పెద్దవాడు. ఆయనకు పొడుగాటి తెల్లని బవిరి గడ్డం ఉంటుంది. నుదురు ఎత్తుగా ఉంటుంది. ఈ గ్రోనామ్ ఎద్దుకు పెద్ద ఇల్లు ఉంది కనుక మీటింగ్లన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఆయన పెద్ద భార్య పేరు గెనెండెల్. అప్పుడప్పుడు ఆమె మీటింగ్లో వాళ్ళందరికీ కేకులు, టీ, జామ్ ఇస్తూ ఉంటుంది. ఎద్దు నిజానికి సంతోషంగా ఉండవలసిన వాడే. ఒకటే చిక్కు, మీటింగ్ ముగిసి అందరూ వెళ్ళిపోయిన తరువాత ప్రతిసారి గెనెండెల్ వచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటూ మొగుణ్ణి తిడుతుంది. ఆమెకు మొగుడంటే గొప్ప గౌరవమే, కానీ అతను మరీ అమాయకుడు అన్న అభిప్రాయం నిండుగా ఉంది. ఓసారి ఇలాగే ఇద్దరు కీచులాడుకున్నారు. గ్రోనామ్ భార్యతో అన్నాడు కదా, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాతో యుద్ధం మొదలుపెట్టి ఏం లాభం? ఇక మీదట నేను వాళ్ల మధ్య ఏదైనా అర్థం లేని మాట అంటున్నట్టు తోస్తే నేరుగా అక్కడికి వచ్చేయి, సంగతి నాకు చెప్పు, నేను విషయం మార్చుకుంటాను అని. అంతమంది పెద్దవాళ్ల ముందర నేను వచ్చి నీవు అర్థం లేని మాటలు అంటున్నావని ఎట్లా చెప్పడం? నీవు పిచ్చివాడన్న సంగతి వాళ్లకు అర్థమైందంటే నీ పెద్దరికానికి ముప్పు వస్తుంది. కౌన్సిల్ పెద్దగా మరెవరినో ఎన్నుకుంటారు. నీవు మహా తెలివిగలదనివి గదా, దారి వెతుకు అన్నాడు గ్రోనామ్ ఎద్దు. గెనెండెల్ కొంచెం ఆలోచించి తోచింది అని గట్టిగా అరిచింది. ఏమిటది? నువ్వేదో పిచ్చి మాట అనగానే నేను అక్కడికి వచ్చి మన ఇనప్పెట్టె తాళం చెవి నీకిస్తాను. నీవు పిచ్చి మాటలు మాట్లాడుతున్నానని అర్థం చేసుకోవాలి. ఎద్దుకు మహా సంతోషమైంది. పెళ్ళం తెలివిని మెచ్చుకుంటూ చప్పట్లు జరిచాడు. ఓహో, ఏం తెలివి, తెలివి కన్నా తెలివి అన్నాడు. కొన్నాళ్ల తరువాత గ్రోనామ్ ఎద్దు ఇంట్లో మరో సమావేశం జరిగింది. రానున్న పెంతెకోస్ట్ పండుగ గురించి చర్చ మొదలైంది. ఆ పండుగ సందర్భంగా అందరూ ప్రత్యేకమైన రొట్టెతో పాటు పులిసిన మీగడ తింటారు. ఈసారి వానలు బాగా కురవలేదు, గడ్డి పెరగలేదు, ఆవులంతగా పాలు ఇవ్వలేదు. ఊరి పెద్దలందరూ గడ్డాలు పీక్కున్నారు, నుదురులు రాసుకున్నారు. అంటే వాళ్ల మెదళ్ళు గట్టిగా పనిచేస్తున్నాయని అర్థం. అయినా సరే కావలసినంత మీగడ సంపాదించడం ఎట్లాగో ఎవరికీ తోచలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ పిడికిలితో బల్ల మీద గుద్ది తోచింది అన్నాడు. ఏమిటది? ఇక మీదట నీళ్లను మీగడ అనాలని, మీగడను నీళ్లు అనాలని ఒక చట్టం చేసేద్దాం. మన ఊళ్ళో బావుల్లో ఇంకా నీళ్లున్నాయి. ఆ రకంగా ప్రతి ఇల్లాలు బాణల నిండా మీగడ తెచ్చుకుంటుంది. బ్రహ్మాండమైన ఆలోచన అన్నాడు గాడిద. తెలివంటే అది అన్నాడు దద్దమ్మ. మన ఎద్దుగారు మాత్రమే ఇంత గొప్ప ఆలోచనలను చేయగలరు తేల్చేశాడు మత్తు. మిగతా వాళ్ళందరూ కూడా తలలూపారు. ముద్దపప్పు ఒక్కడికే రాత తెలుసు. అతనే సంఘానికి రాయసకాడు. కలము తోలు తెచ్చాడు. కొత్త చట్టాన్ని రాసిపెట్టాడు.
ఇక ఆ రోజు నుంచి ఊళ్ళో అందరూ నీటిని మీగడ అనాలి, మీగడను నీళ్లు అనాలి. మామూలుగానే కమ్యూనిటీ వ్యవహారం ముగిసింది. పెద్దలందరూ మరేవో సంగతులు చెప్పుకోసాగారు. అంతలో గ్రోనాం, రాత్రి నాకు కంటి మీద కునుకులేదు, వేసవిలోనే ఇంత వేడిగా ఎందుకు ఉంటుందని ఆలోచించాను, మొత్తానికి జవాబు తోచింది అంటూ చెప్పసాగాడు. ఏం తోచింది? అందరూ ఒక్క గొంతుగా అడిగారు. చలికాలమంతా ఇళ్లలో నెగళ్ళు వెలిగిస్తాం గదా, ఆ వేడి చల్ములో మిగిలిపోయి వేసవిలో వేడి పుడుతుంది. పెద్దలందరూ అవునన్నట్టు తలలాడించారు. మత్తులకిష్ మాత్రం మరి చలికాలంలో చలిగా ఎందుకుంటుందో అంటూ ఓ ప్రశ్న అడిగాడు. అది తెలిసిందే, వేసవిలో నెగళ్ళు ఉండవు కనుక వేడి మిగిలే ప్రశ్న లేదు జవాబు ఇచ్చాడు గ్రోనాం. గ్రోనాం తెలివి గురించి అందరూ ఆశ్చర్యంగా అనుకుంటున్నారు. ఇంతగా కష్టపడి ఆలోచించారు గనక అందరి చూపు వంటింటి వైపు మళ్ళింది. గెనెండల్ టీ, కేకులు, జామ్తో వస్తుందని వాళ్ళ ఆశ. గెనెండల్ రానే వచ్చింది, కానీ ట్రే తేలేదు. చేతిలో ఒక తాళం చెవు పట్టుకు వచ్చి, గ్రోనాం, ఇదిగో ఇనప్పెట్టె తాళం చెవి అంటూ మొగుడి చేతిలో పెట్టింది. గ్రోనాం ఎద్దు మాత్రం ఇవాళ తాను తెలివిగల మాటలే అన్నానని గొప్ప నమ్మకంగా ఉన్నాడు. కానీ గెనెండల్ తాళం చెవితో వచ్చి నిలబడింది అంటే తానేదో పిచ్చి మాటలు అన్నాడనే అర్థం. ఆయనకు బాగా కోపం వచ్చింది. అందరి వైపు తిరిగి, చెప్పండి, నేను ఏం పిచ్చి మాటలు అన్నాను గనుక మా ఆవిడ తాళం చెవి తెచ్చి ఇచ్చింది అంటూ ప్రశ్న వేశాడు. ఆ మాటలతో పెద్దలంతా తికమక పడ్డారు. ఎద్దు భార్యతో తాను చేసుకున్న ఒప్పందాన్ని వివరించి చెప్పాడు. తాను వెర్రి మాటలు అన్న వెంటనే ఆమె తాళం తెచ్చి ఇస్తుందని వివరించాడు. ఇవాళ మాత్రం నేను మాట్లాడినవన్నీ నిజంగా తెలివిగల మాటలు గదా, మీరే చెప్పండి అన్నాడు కూడా. పెద్దలందరికీ గెనెండల్ మీద కోపం వచ్చింది. చెల్మనే ఊరికే మేం పెద్దలం, మాకు అన్నీ అర్థమవుతాయి, తెలివిలేనితనం గురించి ఒక ఆడమనిషి మాకు చెప్పే పని లేదు అన్నాడు ముద్దపప్పు. విషయం గురించి కొంత చర్చ జరిగింది. వాళ్ళు ఒక కొత్త చట్టం తెచ్చారు. గ్రోనాం ఎద్దు అర్థం లేని మాటలు అంటున్నాడని పెళ్ళానికి తోస్తే ఆవిడ వచ్చి తాళం చెవిని పెద్దలకు ఇవ్వాలి. వాళ్లంతా ఒప్పుకుంటేనే విషయం మార్చవలసిందిగా తమ పెద్దకు చెబుతారు. ఇక పెద్దలు గెనెండల్ అభిప్రాయాన్ని అంగీకరించకుంటే ఆనాడు ఇచ్చే టీ, కేకులు, జామ్ రెండింతలు ఎక్కువగా ఉండాలి, ప్రత్యేకమైన రొట్టె కూడా ఇవ్వాలి. అది చట్టం. ముద్దపప్పు వెంటనే కొత్త చట్టాన్ని కూడా తోలుపొర మీద రాశాడు. చెల్మ్ గ్రామపు ముద్రను దానిమీద వేశాడు. ఆ ముద్రలో 6 కొమ్ములున్న ఒక ఎద్దు ఉంటుంది. ఆ రోజు నుంచి సమావేశాల్లో గ్రోనాం ఎద్దు మరీ బరితెగించి మాట్లాడసాగాడు. తన భార్య గెనెండల్ చాలా పిసినారి మనిషి అని తెలుసు. మరి ఇంట్లోని పదార్థాలన్నింటినీ పెద్దలమంటూ వాళ్ళు మింగేయడం ఆమెకి ఎలాగూ నచ్చదు. ఆసారి పెంతకోస్ట్ పండుగకు పుల్లని మీగడ కావలసినంత దొరికినట్టు లెక్క. కానీ కొంతమంది ఇల్లాళ్ళు నీళ్లు సరిపడినన్ని లేవని గునిశారు. నిజానికి అదొక కొత్త సమస్య కనుక పండుగ తరువాత దాన్ని తేలుస్తారు. ఒక్క చట్టంతో చెల్మ్ వారికి ఒక నది నిండాను, కొన్ని బావుల నిండాను మీగడ అందించిన వాడుగా గ్రోనాం ఎద్దుకు ప్రపంచమంతటా గొప్ప పేరు వచ్చింది.